నమస్కారం అండి. నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి జీంతం. నేను ఆర్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ మరియు డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మనకి వేరే స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటి, ఎలాంటి కాలేజ్ ఎన్నుకోవాలి, ఎలాంటి స్కూల్ ఎన్నుకోవాలి, ఎలాంటి స్కూల్ ఎన్నుకోవడంలో కానీ కాలేజ్ ఎన్నుకోవడంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్ఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజ్ కానీ ఎందుకు చేర్పించాలి, ఇన్ని కాలేజెస్ ఇన్ని స్కూల్స్ ఉన్నప్పుడు మీ స్కూల్ ప్రత్యేకత ఏంటి. ఫస్ట్ థింగ్ అండి, మన స్కూల్లో వచ్చేసి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో ఎల్కేజీ నుంచి 12th వరకు ఆ ప్రోగ్రామ్స్ మొత్తం వచ్చేసి నేను 3 డివిజన్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ గ్రేడు, సెకండ్ గ్రేడు, థర్డ్ గ్రేడు. ఈ 5 years వచ్చేసి ఒక ప్రోగ్రామ్ అంటున్నాము. దాన్ని వచ్చేసి విజువలైజేషన్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఈ విజువలైజేషన్ ప్రోగ్రామ్ అంటే ఏ లేదు, చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే కనుక మనకు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది ఉందనుకోండి. ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంటే ఏ లేదు, నీకు వచ్చేసి రోడ్డు పైన ఏ వాహనాలు పోతాయి, గాలిలో ఏ వాహనాలు పోతాయి, నీటిపైన ఏ వాహనాలు పోతాయి. ఇది కనుక మనము పెన్ను పేపరు ఇచ్చేసి బుక్ ఇచ్చామంటే స్టూడెంట్కి వచ్చేసి ఒక 2-3 పేజీలు అవుతుంది. ఈ 2-3 పేజీల్లో స్టూడెంట్ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దానికన్నా మనం ఏం చేస్తున్నామంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ డిజిటల్గా చూపిస్తున్నాం. రోడ్డు పైన వచ్చేసి బస్సెస్ కానీ, కార్లు కానీ, బైకులు కానీ, సైకిల్ కానీ పోతాయి. వాటర్లో వచ్చేసి స్టీమర్లు కానీ, బోట్లు కానీ పోతాయి. అదే గాలిలో వచ్చేసి మనకు వచ్చేసి ఫ్లైట్ కానీ లేదంటే కనుక హెలికాప్టర్స్ కానీ నడుస్తాయి అని చెప్పేసి చెప్తున్నాం. అది చూపించడం వల్ల ఏంటంటే కనుక స్టూడెంట్ వచ్చేసి మన స్పాట్లో ఎగ్జామ్ ఇచ్చినా కానీ రాయడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏదైనా హోంవర్క్ ఇచ్చేసి డ్రా చేసుకోరమ్మన్నా కానీ ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నాడు, ఎడ్యుకేటెడ్ వర్క్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇది ఒక కాన్సెప్ట్ ఉందండి, అది చాలా ఇంపార్టెంట్. మా అబ్బాయి వచ్చేసి అమెరికాలో చదివచ్చాడు, నేను అమెరికాలో ఉన్నాను. అమెరికా నుంచి వచ్చి ఇప్పుడు మా అబ్బాయి వచ్చేసి ఇంజనీరింగ్ 3rd year చదువుతున్నాడు. ఇంజనీరింగ్ 3rd year చదివేటప్పుడే వాడు కంపెనీ పెట్టాడు. వాడి కింద వచ్చేసి దగ్గర ఒక 10 మంది IITians పనిచేస్తున్నారు. ఓకేనా, దానికి వాడికి హెల్ప్ అయింది వచ్చేసి కంప్లీట్ ఎడ్యుకేషన్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే కనుక ఆ సిస్టంలో వచ్చేసి మనకు ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ అంటాం. ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ అంటే ఏం లేదండి, వాళ్ళంతకు వాళ్ళు వచ్చేసేసి ఏదైనా చదివింది అర్థం చేసుకోవడము ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కాన్సెప్ట్ ఎక్స్ప్లోర్ చేసుకోవడం ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏదైతే మనము ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అని చెప్పానో ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టము వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ విజువల్గా చూసింటారు కాబట్టి స్కూల్లో ఇంటికి పోయేసేసి ఏదైనా డ్రా చేయమంటే స్టీమర్ కానీ, బోట్ కానీ, లేదంటే కనుక ఫ్లైట్ కానీ, లేదంటే హెలికాప్టర్ కానీ, లేదంటే బస్సు కానీ డ్రా చేయమంటే ఈజీగా డ్రా చేయడానికి అవకాశం ఉంది. లేదు బుక్ ఇచ్చేసేసి ఆ బుక్లో చదువుకొని డ్రా చేయమంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏది ఎక్కడ పోతుందే కన్ఫ్యూజన్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవడానికి, అది బైహార్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. మనం పిల్లలు ఆ వయసులో 3వ తరగతి 4వ తరగతిలో వచ్చేసేసి వాళ్ళు ఏం రామాయణం చదవపడలేదు, ఒకవేళ అలాంటి చదివే కిడ్స్ ఉన్నారంటే కనుక చాలా సంతోషమండి. సో అలాంటప్పుడు వచ్చేసి వాళ్ళకు ప్రెజర్ లేకుండా వాడు స్కూల్కి వచ్చేసి హ్యాపీగా వచ్చేటట్టు చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో అందుకోసం వచ్చేసి విజువలైజేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. రెండో దానికి వచ్చేకొడుకంటే నీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లోరేషన్ పెట్టాను. ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లోరేషన్ ఏంటంటే కనుక నీకు వచ్చేసి ఇది 4th grade, 5th grade, 6th grade, 7th grade ఈ గ్రేడ్స్లో వచ్చేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఇప్పుడు వచ్చేసి మనకు హీట్ అనే కాన్సెప్ట్ ఉందండి. హీట్ అనేది ఉష్ణోగ్రత. ఎన్ని రకాల ఉష్ణోగ్రతలు ఉంటాయి, ఓకేనా, గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటి, ఉష్ణోగ్రతలు ఎలా జనరేట్ అవుతాయి, ఇవంతా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఇస్తున్నాం స్టూడెంట్కు. ఆ ఇంటికి పోతున్నాడు, ఇంటికి పోయేసేసి అబ్బాయి వచ్చేసి మనకి ఆల్రెడీ బుక్స్ ఇచ్చినాము, బుక్స్లో ఎక్స్ప్లోర్ చేస్తాడా, లేదంటే మన డిజిటల్ ప్లాట్ఫామ్ ఇచ్చినాము, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎక్స్ప్లోర్ చేస్తాడా, ఇవన్నీ చేసుకొని కొద్దిగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని వస్తే ఆ స్టూడెంట్కి మనం ఏం చేస్తున్నామంటే కనుక ఒక ఆప్షన్ ఇస్తున్నాము. ఎవరైతే బాగా కాన్సెప్ట్ ఎక్స్ప్లోర్ చేసుకొని నోట్స్ రాసుకొని వచ్చారో ఆ స్టూడెంట్ వచ్చేసి బోర్డు దగ్గర పోయేసేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఇస్తున్నాం. సో లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఆ స్టూడెంట్ వచ్చేసి మనము అప్రిషియేట్ చేస్తున్నాము. సో మిగతా స్టూడెంట్స్ కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ అయ్యేసి వాళ్ళు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు కనుక అందరూ స్టూడెంట్స్ వచ్చేసి ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు వచ్చేసి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయలేకపోయినారు, మనకు అల్టిమేట్గా టీచర్స్ ఉన్నారు. ఆ టీచర్స్ వచ్చేసి ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ వచ్చేసి డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది. మీరు ఇలా కూడా ఆలోచించవచ్చు, ఇలా కూడా ఆలోచించవచ్చు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇచ్చేటప్పుడు వచ్చేసి ఆ స్టూడెంట్ లెవెల్ తగ్గట్టు వచ్చేసి ఏ కాన్సెప్ట్ ఇస్తున్నామో దానికి ఏమన్నా మనం హింట్స్ ఇవ్వాలా, హింట్స్ ఇస్తే స్టూడెంట్ బాగా చేయగలుగుతాడని కూడా ఖచ్చితంగా మనం హింట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మూడోది వచ్చేసండి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే 8th, 9th, 10th, 11th, 12th అది 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. 9th, 10th, 11th, 12th అది వచ్చేసి 4 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. 10th, 11th, 12th ఇది వచ్చేసి 3 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో అడ్వాంటేజ్ ఏంటి, మిగతా స్కూల్స్కి మనకు డిఫరెన్స్ ఏంటంటే కనుక మిగతా స్కూల్స్ 90% ఆఫ్ ద స్కూల్స్లో వచ్చేసి కరస్పాండెంట్స్ వచ్చేసి ఫస్ట్ స్కూల్ పెట్టుకొని
ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ స్కూల్ వరకే వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎక్కడో జాయిన్ అవుతాడు. ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎక్కడో జాయిన్ అయినప్పుడు వచ్చేసి వాళ్ళు స్కూల్ లెవెల్లో వచ్చేసి ఏమీ నేషనల్ ఎగ్జామ్స్ రాయట్లేదు, జేఈఈ రాయట్లేదు, అట్ ద సేమ్ టైం నీట్ ఎగ్జామ్స్ ఏదైనా డాక్టర్ సైడ్ కానీ లేదంటే ఇంజనీర్ సైడ్ కానీ ఏదో ఎగ్జామ్స్ రాయట్లేదు. కాబట్టి వాళ్ళు 10th వరకే సబ్జెక్ట్ చెప్పి పంపిస్తున్నారు. ఎప్పుడైతే మనకు వచ్చేసి మనం ఆల్మోస్ట్ ఒక 6 years కాలేజీలో ఉండి ఆ 6 years కాలేజీలో ఉన్న తర్వాత వచ్చేసి మనం స్కూలింగ్కి వెళ్తున్నాము. సో మన ఉద్దేశం వచ్చేసి స్కూలింగ్లో స్టూడెంట్ని ఏ లెవెల్లో డెవలప్ చేయాలి, ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే కనుక ఆ స్టూడెంట్ ఇంటర్మీడియట్లో అంత బాగా పర్ఫామ్ చేస్తాడు. ఇప్పుడు వచ్చేసి మనకు ఐఐటి లెక్చర్స్ ఉన్నారండి. ఐఐటి కాన్పూర్ నుంచి వచ్చారు, అట్లే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఈ లెక్చర్స్ వచ్చేసి 8th, 9th, 10th గ్రేడ్ స్టూడెంట్స్కి వీక్లీ ఒక క్లాస్ వెళ్తారండి. ఈ వీక్లీ ఒక క్లాస్ వెళ్ళినప్పుడు వచ్చేసి వాళ్ళు క్లియర్గా వచ్చేసి మనం ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు మ్యాథ్స్లో ఏది నేర్చుకోవాలి, ఫిజిక్స్లో ఏది నేర్చుకోవాలి, కెమిస్ట్రీలో ఏది నేర్చుకోవాలి, బయాలజీలో ఏది నేర్చుకోవాలని చెప్పినప్పుడు వచ్చేసి ఆబ్వియస్లీ స్టూడెంట్ వచ్చేసి ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఈ టీచర్స్ 8th, 9th, 10th స్టూడెంట్స్కి ఎవరైతే టీచర్స్ వెళ్తున్నారో వాళ్ళకు వచ్చేసి ట్రైనింగ్ వచ్చేసి ఈ ఇంటర్మీడియట్ లెక్చర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. సో దట్ ఏంటంటే ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి వీళ్ళకి ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో స్టూడెంట్ అక్కడ రీచ్ అవ్వాలనేది ఒక ఆలోచన అనమాట. ఎప్పుడు 8th, 9th, 10thలో ఎప్పుడైతే కనుక స్టూడెంట్ సబ్జెక్ట్ బాగా తరువుగా ఫౌండేషన్తో ఇంటర్మీడియట్కి వస్తాడో ఇంటర్మీడియట్కి వచ్చేసి అది కంప్లీట్ రివిజన్ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఆల్రెడీ వాడి కాన్సెప్ట్ తెలుసు, మనం మళ్ళీ చెప్తున్నాము. ఆ మళ్ళీ చెప్పేసి ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మనం ఎక్కువ ఎగ్జామ్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఎగ్జామ్స్ పెట్టుకోవడం వల్ల దీన్ని వచ్చేసి అప్పుడు స్టూడెంట్లు వచ్చేసి అక్కడ మనము స్పీడ్ అండ్ యాక్యురసీ చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అబ్బాయికి ఒక ఎగ్జామ్ పెడితే ఎంతసేపుతో రాస్తున్నాడు, ఎన్ని కరెక్ట్ రాస్తున్నాడు, దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి, ఎర్రర్ నోట్స్ ఎలా పెట్టించాలి, ఎన్ని తప్పు చేస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఒక క్వశ్చన్ రాయలేకపోతున్నారు, మోస్ట్ అన్అటెంప్టెడ్ ఎవరైతే ఎక్కువ మంది ఆ క్వశ్చన్ రాయలేకపోతున్నారు, మళ్ళీ టీచర్ వచ్చేసి ఆ సబ్జెక్ట్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసి ప్రోగ్రామ్స్ వచ్చేసి విజువలైజేషన్ ప్రోగ్రామ్ పెట్టాము, కాన్సెప్ట్ ఎక్స్ప్లోరేషన్ పెట్టాము, అట్ ద సేమ్ టైం వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ పెట్టాము. ఈ 3 ప్రోగ్రామ్స్ వచ్చేసి ఏ స్కూల్లో కూడా లేవండి. ఆ ఇది వచ్చేసి మా స్టూడెంట్ ఒకసారి మా దగ్గర చేరిన తర్వాత ఇట్స్ కంప్లీట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మీ స్టూడెంట్ మీ బిడ్డ బాగుపడి బయట వెళ్ళే వరకు వాడికి వచ్చేసి హోమ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, మంచి భోజనాలు వండించడం, ప్లస్ అట్ ద సేమ్ టైం మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేసి వాడికి ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు వచ్చేసి వాడు సొంతంగా ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఏ స్కూల్ అయినా కానీ 100% ఆ స్టూడెంట్ని వచ్చేసి వాడి లెవెల్లో వాడు నెంబర్ 1 అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రోగ్రామ్స్ వైజ్ అదండి. రెండోది వచ్చేసి కరస్పాండెంట్ వచ్చేసి కాలేజీలో ఉండడం వల్ల, కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఉండడం వల్ల కరస్పాండెంట్ వచ్చేసి ట్రాక్ షీట్స్ వేసుకోవడం. ట్రాక్ షీట్ అంటే ఏం లేదండి, నీకు వచ్చేసి ఫస్ట్ డే నుంచి స్కూల్ కానీ కాలేజ్ కానీ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఏ ప్రోగ్రామ్ జరుగుతుందో ప్రతి పేరెంట్కు ముందే ఇచ్చేస్తారు. అప్పుడు ఏంటంటే ఓ పేరెంట్ వచ్చేసి August 15 వచ్చాడు. August 15 వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ అడిగేదానికి అవకాశం ఉంది. ఈ ట్రాక్ షీట్ ప్రకారం వచ్చేసి నీకు ఇన్ని చాప్టర్లు అయిపోయిండాలి, ఇన్ని చాప్టర్లు అయిపోయినాయా లేదా, లేదంటే ఆ టీచర్తో మాట్లాడదామా, లేదంటే కరస్పాండెంట్తో మాట్లాడదామా అనేది ఒక అవకాశం ఉంది. రెండోది వచ్చేసి చాలా మటుకు ఏం చేస్తున్నారంటే ఈ బ్రాంచెస్ ఎక్కువ అయిపోయేసి చాలామంది ప్రిన్సిపాల్స్ని ఏం చేస్తున్నారంటే జూనియర్ లెక్చర్ నుంచి క్యాంపస్ ఇన్ఛార్జ్ ప్రమోట్ చేస్తూ క్యాంపస్ ఇన్ఛార్జ్ని ప్రిన్సిపాల్ ప్రమోట్ చేస్తున్నారు. జూనియర్ లెక్చర్గా ఆ కాలేజీలో చేరింటాడు, అక్కడ లెక్చర్స్ ఉంటారు కాబట్టి ఈ జూనియర్ లెక్చర్ వచ్చేసి ప్రిన్సిపాల్ అయినంత మాత్రాన ఆడుంటే లెక్చర్స్ కమెంట్ చేయలేడు. అల్టిమేట్గా స్టూడెంట్ నష్టపోతారు. ఒకవేళ కనుక మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వద్దు అనుకుంటే కనుక నా రిక్వెస్ట్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ చేర్పించుకోండి. ఎందుకంటే అక్కడ వచ్చేసి వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్స్, వాళ్ళు ఖచ్చితంగా సబ్జెక్ట్ కూడా చాలా బాగా చెప్పగలుగుతారు. మీ పిల్లడు బాగుపడడానికి చాలా అవకాశం ఉంది. సో అది వద్దు, లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిపించాలనుకుంటే ఖచ్చితంగా ఆ కాలేజ్ విజిట్ చేసి ఆ కాలేజ్ ఆ క్యాంపస్ నుంచి ఏదైనా ర్యాంకులు వచ్చాయా, ఆ క్యాంపస్ నుంచి ఎప్పుడు ర్యాంకులు వచ్చాయి, ఆ క్యాంపస్ పరిస్థితి ఏంటి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, భోజనాలు ఎలా ఉన్నాయి, అక్కడ సీనియర్ పిల్లలు ఉంటే సీనియర్ పిల్లలను మాట్లాడము, లేదంటే ఎవరైనా పేరెంట్స్ ఉంటే పేరెంట్స్తో మాట్లాడము, అన్నీ తీసుకున్న తర్వాత డెసిషన్ తీసుకున్నారనుకోండి మన స్టూడెంట్ వచ్చి సక్సెస్ అయ్యడానికి చాలా అవకాశం ఉంటుంది. మూడవది వచ్చేసి క్యాంపస్ లొకేషన్ అండి. ఎక్కడో అడవిలో క్యాంపస్లో పెట్టేసేసి ఏదన్నా హెల్త్ బాగాలేకన్నా ఏదన్నా కానీ మనకు వచ్చేసి అక్కడ నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చేదానికి ఇబ్బంది పడే కన్నా మన క్యాంపస్ వచ్చేసి సిటీ సెంటర్లో అన్నమయ్య సర్కిల్లో ఉందండి. స్కూల్ క్యాంపస్ అయినా కాలేజ్ క్యాంపస్ అయినా కానీ. సో మనకు వచ్చేసి పిల్లలను ఏదైనా ఇబ్బంది అయితే కనుక ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుపోవడానికి కానీ, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైతే అయితే కనుక మన చుట్టుపక్కల హాస్పిటల్స్, అది కాకుండా మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో దగ్గర 100 మంది పనిచేస్తున్నాము. ఈ 100 మంది కూడా అంతా కూడా 5-6 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నారు. ఎప్పుడు కావాలన్నా కానీ ఏదైనా చిన్న ఇబ్బంది అయినా, అది 1 గంట పని అయినా 2 గంటల పడైనా కానీ కనీసం 10 కార్లు వచ్చేసి ఆ స్టూడెంట్ దగ్గర ఉంటాయి, వాడిని హాస్పిటల్ తీసుకోవడానికి కానీ అమ్మాయిని హాస్పిటల్ తీసుకోవడానికి కానీ. సో మీకు వచ్చేసి ఖచ్చితంగా హోమ్లీ ఎన్విరాన్మెంట్, అట్ ద సేమ్ టైం వెరీ సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది నేనైతే గ్యారంటీ ఇవ్వగలను దానికి. ఇంకోటి వచ్చేసి ఫీజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి కదా.
ఫీజెస్ తక్కువ ఉంటే కనుక కాలేజీలో ఎడ్యుకేషన్ బాగూడదు. ఈ అపోహ అనేది చాలామందిని ఇబ్బంది పెడుతుందండి. ఎందుకంటే మా పేరెంట్సే 4-5 మంది వచ్చేసి నా దగ్గర అడిగారనమాట. సార్ ఈ ఫీజెస్కు ఈ ఎడ్యుకేషన్ ఇస్తానంటే ఖచ్చితంగా మీరు ఫీజెస్ పెంచండి సార్, ఇంకా మంచి పిల్లలు వస్తారు, మంచి బాగా చదివే పిల్లలు వస్తారు, వీళ్ళకన్నా ఇంకా బెటర్ చేయొచ్చు అని చెప్పేసి. ఫీజెస్ పెంచడం అనేది నా ఉద్దేశం కాదండి. ఎందుకంటే కనుక ఇక్కడ వచ్చేసి నాకు లెవెల్ 1 మేనేజ్మెంటు, లెవెల్ 2 మేనేజ్మెంటు, లెవెల్ 3 మేనేజ్మెంట్, లెవెల్ 4 మేనేజ్మెంట్ కానీ ఇంకోరు కానీ లేరు. యాజ్ ఎ కరస్పాండెంట్ నేనున్నాను. మా మొత్తం క్యాంపస్లన్నీ చూసుకోవడానికి మా బామర్ది వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు. ఇంకొచ్చేసి ఏదైనా అకౌంట్స్ రిలేటెడ్ వచ్చేసి మా వైఫ్ ఉన్నారు. సో అందరం మేమే కాబట్టి, మేము ఎక్కువ శాలరీస్ తీసుకోవట్లేదు కాబట్టి ఆబ్వియస్లీ వచ్చేసి ఆ పేరెంట్ పైన బరువు లేకుండా పేరెంట్ ఎంతైతే కట్టగలుగుతాడో అందుకోసం వచ్చేసి ఫీజెస్ రీజనబుల్గా వెళ్తున్నామండి. ఫీజెస్ రీజనబుల్గా ఉన్నంత మాత్రాన్ని వచ్చేసేసి ఇప్పుడు వచ్చేసి ఎక్కడన్నా స్కూల్కి 2 లక్షలు తీసుకుంటే ఆ స్కూల్ బాగుందని చెప్పేసి, స్కూల్కి 50,000 తీసుకుంటే ఆ స్కూల్ బాగలేదని చెప్పేసి అలాంటిది వద్దు. మీరు ఆ క్యాంపస్ పోండి, ఆ టీచర్స్తో మాట్లాడండి, మంచి వాతావరణము, క్లాస్లో స్ట్రెంత్ తక్కువ ఉంటే కనుక అది ఖచ్చితంగా రైట్ ఆప్షన్ అండి. ఏ స్కూల్ అయినా జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.